హాయ్ అండి. తెలంగాణ ప్రజలందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఈరోజు చాలా సంతోషకరమైన రోజుగా భావిస్తున్నామండి. చాలా పర్వదినంగా భావిస్తున్నాం. ఈరోజు మళ్ళీ కూడా మన ప్రధానమంత్రి మోదీ గారు మరొకసారి కూడా మూడోసారి కూడా ప్రధానమంత్రిగా హ్యాట్రిక్ కొట్టారంటే ఇది చాలా సంతోషకరమైన న్యూస్ అండి. మనందరికీ చూశారండి, ధర్మం ఎప్పుడూ జయిస్తుంది, అధర్మం ఓడిపోతుంది అని చెప్పడానికి మోదీ గారే నిదర్శనం అండి. మన ప్రధానమంత్రి మోదీ గారు హైదరాబాద్ వందే మాతరం ట్రైన్ని రిలీజ్ చేయటానికి వచ్చినప్పుడు అదే సీనన్న, ఆలుగడ్డ సీనన్న, తలసాని సీనన్న అంటారు, కనీసం ప్రధానమంత్రి గారని కూడా విలువివ్వకుండా విష్ చేసేటప్పుడు కూడా క్లాప్స్ అందరూ కొడుతుంటే ఆయన ఒక చిన్న చీమలాగా చూశారు. ఇదే మన ఎక్స్ సీఎం కేసీఆర్ గారు మోదీనా బోడీనా అన్నారు. మోదీ బోడీ అని తన కూతురు, తన కొడుకు, తాను అందరూ కూడా ఒక హరీషణ తప్ప అందరూ తిట్టారు. మరి అలా తిట్టారు ఎందుకు? ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నారు, మన ఎక్స్ సీఎం గారే. కేసీఆర్ గారిని సంబోధించి ఎందుకు మాట్లాడుతున్నాం? ఎవరికి ఇచ్చే గౌరవం వాళ్ళకి ఇవ్వాలండి. మనందరం స్టేట్లో ఉన్నాం, గల్లీలో ఉన్నాడు ముఖ్యమంత్రి మనందరం. కానీ ఢిల్లీలో ఉంది ఎవరండి? పులి, టైగర్. మరి అందరికీ హెడ్డే కదండి. ఆయన్ని పట్టుకొని ఎన్నిసార్లు కించపరిచారండి. ఆయన ఆహ్వానానికి ఎన్నిసార్లు వస్తున్నా కూడా ఫామ్ హౌస్లో కూర్చొని ఎన్నో మార్లు కించపరిచి మోదీ గారిని పంపించారు ఇదే సీఎం కేసీఆర్ గారు. కానీ ఆ రోజు అలా ఆయన్ని రిసీవ్ చేసుకోవడానికి కూడా రాలేదని కూడా చింతించకుండా నిర్మలమైన మనసుతో నిబ్బరంగా ఆ మహానుభావుడు మన మోదీ గారు చాలా ఏమీ పట్టించుకోకుండా సంతోషంగా వచ్చి వందే మాతరం ట్రైను రిబ్బన్ కటింగ్ చేసి ప్రజలందరికీ మెప్పొందించి ఆయన తిరిగి వెళ్ళటం జరిగింది. ఆ ఒక్కరోజే కాదండి, పలుమార్లు కూడా ఆయన్ని ఇన్సల్ట్ చేసిన రోజులు ఎన్నో ఉన్నాయి. మరి మోదీ బోడీ అంటాం, మోదీ గారు కాదు ప్రధానమంత్రి, నేను ప్రధానమంత్రిని అవుతానని అంటము, అన్నీ చేసి ఎన్నోసార్లు కించపరిచారు. కానీ ధర్మస్తే జయస్తు అన్నారు. ధర్మం జయించింది, అధర్మం ఓడిపోయింది. చూడండి ప్రజలందరూ, మనందరి కళ్ళ ముందే ధర్మం జయించింది కదా. కానీ ఎప్పుడు కూడా మోదీ గారు ఉలిక్కి పడలేదు, ఎప్పుడు కూడా ఎగిసిపడిన మాటలు చెప్పలేదు. ఒక ప్రధానమంత్రి అయి ఉండి కూడా ఆయన ఎప్పుడు కూడా శాంతంగానే ఉన్నారు. పేషెన్సీ అనే ఆయుధంతో ఆయన సాధించారండి. ఈ రోజున పేషెన్సీ, గాంధీ గారి లాగా సత్యాగ్రహం లాగా పేషెన్సీ అనే ఆయుధంతోనే మూడోసారి కూడా ప్రధానమంత్రి అయ్యారు మన మహానుభావుడు మోదీ గారండి. ఈరోజు చాలా మాకు పర్వదినంగా ఉందండి. హిందువులకు ఫెస్టివల్స్ వస్తే ఎలా పండగ చేసుకుంటారో అలాంటిదే ఈరోజు మోదీ గారు మళ్ళీ ప్రధానమంత్రి అవ్వటం చాలా చాలా హ్యాపీగా ఉందండి. ఈరోజు మా బాడీ అంతా ఒక టానిక్ వచ్చిందండి. ఎందుకంటే మనం తెలంగాణ స్టేట్లో మళ్ళీ మనోళ్ళే, మన వాళ్ళ పార్టీయే ప్రధానమంత్రి అయితే ఇప్పటికే కులగజ్జితో చేస్తున్నాం, క్యాస్ట్ ఫీలింగ్తో చేస్తున్నాం. మన వాళ్ళు ముఖ్యమంత్రి అయితే వాళ్ళ క్యాస్ట్ ఎక్కడున్నారో ఏరుకొని అదే క్యాస్ట్కి పోస్టులు ఇస్తున్నారు. బీసీలు తొక్కేస్తున్నారు, ఎస్సీలు తొక్కేస్తున్నారు, ఎస్టీలు తొక్కేస్తారు. ఓట్లకు మాత్రానికి ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు అందరూ ఓటేసి వాళ్ళకు మాత్రానికి రాజ్యాధికారం కావాలి. బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి ఇవ్వరు, వెనకబడిన వాళ్ళకి ఇవ్వరు. వాళ్ళు మాత్రమే అగ్రవర్ణాలని చెప్తారు. కానీ మోడీ గారికి మన తన అనేది తెలియదండి, కులమత భేదాలు కూడా తెలియదండి మోదీ గారికి. అందుకనే అటువంటి మహానుభావులు ఇప్పుడే కాదండి, ఎప్పటికీ కూడా మన మోదీ గారు లాంటి వాళ్ళే మళ్ళీ మళ్ళీ ప్రధానమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నామండి. ఎస్పెషల్లీ జై మోదీ అని చెప్పి మేము కూడా మా బ్లడ్ బిందువుతోనే మాట్లాడుతున్నామండి. మా శరీరంలో ఉన్న బిందువుతో ప్రతి ఒక్క బ్లడ్ డ్రాప్ కూడా మోదీకే అంకితం అండి. మేము మోదీ గారు చాలా మంచివాళ్ళండి. క్యాస్ట్ ఫీలింగ్ లేకుండా రాజ్యాంగాన్ని పరిపాలించాలంటే మోదీ గారే కావాలండి. అంతేగాని సమతామూర్తి దగ్గరికి వెళ్తే కడుక్కోవటం, అంటరాని వాళ్ళు వచ్చారని కడుక్కోవటము,
వీళ్ళు తక్కువ క్యాస్ట్ వాళ్ళని పీటల కిందకి వేయటము, వీళ్ళు బీసీలు అని చెప్పేసి పోస్టులు ఇవ్వకపోవటం, ఇవన్నీ చేస్తారండి. ఈ 2 కళ్ళతో తల్లి బిడ్డల్ని ఎలా చూసుకుంటుందో ఒక ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా ఎవరైనా 2 కళ్ళతో సేమ్ చూడాలా. అలా చూసిన వాళ్ళల్లో ఒక మన మోదీ గారే కనపడుతున్నారు. కులాలు, మతాలు, ఆస్తులు, అంతస్తులు ఏమీ చోట్ల మోదీ గారు పరిపాలన మాత్రమే ఆయన కళ్ళ ముందు కనపడుతుందండి. అలా చూసిన మొదటి వ్యక్తి వెన్నెముక లాంటి వాళ్ళు మన భారతదేశానికి ఒక్క మోదీ గారే కనిపిస్తున్నారండి. అందుకే ఈ రోజున ధర్మం జయించింది, అధర్మం ఓడిపోయిందండి. అధర్మం ఓడిపోయింది. కేసీఆర్ గారు చేసిన పనులు ఏమైనా చక్కగా ఉన్నాయా? తెలంగాణలో కొల్లూరు, కోకాపేట, తెల్లాపూరు వీటికేమో కోట్లు ఎకరం 30 కోట్లు, 40 కోట్లు, 100 కోట్లు తీసుకొచ్చి మహేశ్వరం మండలాన్ని మంటలో కలిపేశారు. అయినా సరే మహేశ్వరం మండలంలో ఉన్న ప్రజలు సబితక్క ముఖం చూసి ఓటేస్తున్నారు. మహేశ్వరం మండలంలో 25 సంవత్సరాల క్రితం లేచిన మార్కెట్కి ఈ రోజు కూడా ఎకరం 6 కోట్లు 7 కోట్లు దాటని దుస్థితిలో ఉందండి. అయినా సరే ప్రజలకు సిగ్గు లేక ఇంకా కేసీఆర్ గారికి ఓటేశారు. మరి కోకాపేట, కొల్లూరు ఏంటంటే ఆయన ఆస్తులు ఉన్నాయి కదా, అందుకే ఆయన లేపారండి, అందుకే ఓడిచ్చారు. ఆ కోపంతో కాంగ్రెస్ ఓటేశారు. కాంగ్రెస్ ఓటేస్తే ఏమైంది? లిస్ట్ అంతా వాళ్ళదే ఉంది కదా. ఇవన్నీ కూడా ధర్మాలు అధర్మాలు మన కళ్ళతో చూస్తున్నాం కదా. అందుకే ప్రజలారా ఏది కరెక్టో మనమందరం నిర్ణయించుకొని ఒక్క ఛాయిస్ ఈసారి ముఖ్యమంత్రి పదవికి బీజేపీకి అవకాశం ఇద్దామండి. ఇస్తే వీళ్ళు ఎలా చేస్తారు చూడండి. ఇప్పుడు ధర్మం గెలిచింది, ఇలానే వాళ్ళు మంచిగా చేస్తారని మేము అనుకుంటున్నాను. సో మనందరం కూడా ఒక్కసారి ఛాన్స్ నెక్స్ట్ 5 years తర్వాత మళ్ళీ బీజేపీకి ఇస్తే ఈ పాలన ఎలా ఉందో చూడండి. ఎందుకంటే అన్ని కూరలు తింటేనే కదా రుచి తెలిసేది. ఒక్క కూర తింటే తినగా చేదవుతుంది ఆ కూర. అన్ని కూరలు తింటే టేస్ట్ కూడా మనకు తెలుస్తుంది, ఏ కూర ఎలా ఉంది, పాల ఎలా కుదిరిందని. అందుకనే అన్ని కూరలు టేస్ట్ చేయాలండి. చూసారండి, లోటస్ లక్ష్మీదేవి ఎక్కడ కూర్చుంటుందండి? లోటస్లోనే కూర్చుంటుంది, తిష్ట వేసుకొని కదా. అందుకే మోదీ గారు కూడా మనకి లక్ష్మీ లాంటి వాళ్ళు. మనందరం ఈరోజు కూల్గా నిద్రపోతున్నామంటే మన ప్రధానమంత్రి మోదీ గారు ఒక్కరే. ఆ ఒక్కరు ఉన్నారు కాబట్టే మనం చాలా హ్యాపీగా ఉన్నామండి ఈ రోజున. జై మోదీ, జై హింద్.